పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో ఆరాధన చేయగా నా బలమంతా నీవే యేసయ్యా, నా శౌర్యము నీవేయ్యా, నా శక్తి నీవే, నా స్వరము నీవే, నా ఔదార్యము నీవే, నా ఔన్నత్యము నీవే, నా ఆశ్రయము నీవే. నా హృదయాన్ని తెరిచి నా రాస్తానయ్యా, నా హృదయాన్ని తెరిచి గణపరుస్తాను డాడీ. సమస్యలతో వచ్చినాను ప్రభా, నా సమస్యలకు నీవు సమాధానం ఇవ్వండి ప్రభా. హల్లెలూయా. తప్పకుండా నా సమస్యలన్నీ తీరుస్తావని చేతులు జోడించి నీకు వందనం చేస్తున్నా. తప్పకుండా నా సమస్యలన్నీ తీరుస్తావని చేతులు జోడించి నీకు వందనం చేస్తున్నా. వందనమో వందనమో నా యేసయ్యా, వందనమో వందనమో నన్ను కన్న తండ్రి. వందనమో వందనమో నా యేసయ్యా, వందనమో వందనమో నన్ను కన్న తండ్రి. తప్పకుండా నా సమస్యలన్నీ తీరుస్తావని చేతులు జోడించి నీకు వందనం చేస్తున్నా. ఎవరు లేనప్పుడు నీవు నాతోనే ఉంటావు, భయమేమీ లేదని నన్ను బలపరుస్తున్నావు. ఎవరు లేనప్పుడు నీవు నాతోనే ఉంటావు, భయమేమీ లేదని నన్ను బలపరుస్తున్నావు. నలిగిన హృదయమును దృఢపరుస్తుంటావు, నలిగిన హృదయమును దృఢపరుస్తుంటావు. ఆనంద గీతాలతో నా నోటిని నింపావు, ఆనంద గీతాలతో నా నోటిని నింపావు. వందనమో వందనమో నా యేసయ్యా, వందనమో వందనమో నన్ను కన్న తండ్రి. వందనమో వందనమో నా యేసయ్యా, వందనమో వందనమో నన్ను కన్న తండ్రి. తప్పకుండా నా సమస్యలన్నీ తీరుస్తావని చేతులు జోడించి నీకు వందనం చేస్తున్నా. తప్పకుండా నా సమస్యలన్నీ తీరుస్తావని చేతులు జోడించి నీకు వందనం చేస్తున్నా. అప్పులు తీర్చావు, నన్ను ఆశీర్వదించావు, భారమైన ఆత్మను స్తుతి వస్త్రము మార్చావు. అప్పులు తీర్చావు, నన్ను ఆశీర్వదించావు,
సంవత్సరాల తరబడిగా రాబడి ఆగిపోయింది. సంవత్సరాల తరబడిగా ఉద్యోగంలో నిలిచిపోయినాయి. సంవత్సరాల తరబడిగా పిండి పిసికే తొట్టి ఆగిపోయింది. సంవత్సరాల తరబడిగా నూనె పుట్టి ఆగిపోయింది. సంవత్సరాల తరబడిగా అనారోగ్యం, సంవత్సరాల తరబడిగా అప్పుల సమస్య, సంవత్సరాల తరబడిగా అపవాది శక్తుల పోరాటము, అనేకమైన సమస్యల చేత కొట్టబడుచున్నాడయ్యా. అనేకమైనటువంటి అపవాది అయ్యా దాని కబంధ హస్తంలో మా కుటుంబాలను చిక్కించుకుండగా ఈ రోజే గొప్ప విడుదల 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 విడుదల. శ్రేష్టముగా ఉన్న నీ కుటుంబం లోకంలోకి వెళ్ళిపోతుంది సహోదరి. శ్రేష్టముగా ఉన్న నీ కుటుంబము లోకంలోనికి, లోకాశల్లోనికి, దాగోను గుడి దగ్గరికి వెళ్ళిపోతుంది సహోదరుడా సహోదరి. దాగోను గుడిలో సంస్థలు బలాన్ని కోల్పోయినాడు బిడ్డ. ఆధ్యాత్మికంగా నువ్వు బలాన్ని కోల్పోతున్నావు దేవుని బిడ్డ. ఆధ్యాత్మికంగా దేవుని కొరకు నువ్వు నిలబడలేకపోతున్నావు. హృదయంలో ఉన్న దాగోను గుడిని కూలగట్టు. లోకంలో ఉన్నావా? లోకాశలతో నిండిపోతున్నావా? లోక పద్ధతులతో నిండిపోతున్నావా? ఐగుప్తు ఆచారాలతో నిండిపోతున్నావా? ఐగుప్తు పద్ధతులతో నిండిపోతున్నావా? ఐగుప్తు మర్యాదలతో నిండిపోతున్నావా? ఈ లోక స్నేహము దేవునితో వైరముందా. అందుకే నీ కుటుంబ ఆశీర్వాదం ఆగిపోయినది. అందుకే నీ కుటుంబ దీవెన ఆగిపోయినది. అందుకే నీ కుటుంబంలో రాబడి లేదు. అందుకే నీ కుటుంబంలో పచ్చిక బయళ్ళు లేవు. నీ కుటుంబంలో నీ గిన్నె నిండి పొంగి పొరలట్లేదు. ఎందుకు తెలుసా? ఐగుప్తు పద్ధతులలో మునిగిపోయావు. ఐగుప్తు ఆచారాలలో మునిగిపోయావు. ఐగుప్తుకు ఆకర్షించబడుతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబం ఐగుప్తులోకి వెళ్ళిపోతే, నీ కుటుంబం సొదొమ గొమొర్రాకి వెళ్ళిపోతే లోతు కుటుంబం వలైతావు దేవుని బిడ్డ. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. విడిచిపెట్టు. దేవుడు విడిచిపెట్టమన్న దాన్ని విడిచిపెట్టు. గొప్ప విపత్తు రాకముందే విడిచిపెట్టు. ఉపవాసాలు ప్రతిష్ఠించుకో, జాగారాలు ప్రతిష్ఠించుకో, గోనె పట్ట కట్టుకో, బూడిది పోసుకో. ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆరాధనలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అనుకుంటున్నావా నేను పచ్చగా ఉన్నాను? కాదు బిడ్డ, దేవుడు నిన్ను దర్శించబోతున్న సమయం ఆసన్నమైతున్నది. క్షమాపణ కోరుకో. ఎన్నిసార్లు దేవుని బాధ పెట్టినావో, ఎన్నిసార్లు దేవుని గాయపరిచినావో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినావో, యోనా వలె పారిపోయినావో, యోనా వలె పారిపోయి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయినాడు యోనా. చేప గర్భంలోకి వెళ్ళిపోయినాడు యోనా. ప్రియమైన దేవుని బిడ్డ, నీ కుటుంబంలో
కొద్ది ఆహారం వండుతున్నావు, నీ హృదయంలో నొచ్చుకోవట్లేదా? నీవు సరిపూచి వంటలు చేస్తున్నావు, సమృద్ధి లేదు. నీ కుటుంబము సమృద్ధి చేత నింపబడక నీ మనస్సు విసుకెత్తుతున్నది. అయినా నీవు దేవుని దగ్గర ఎందుకు నాకు ఈ పరిస్థితి అని అడగట్లేదు. దేవుడు నీకు చెప్పట్లేదు. నీ హృదయాన్ని నీవు దిద్దుకోవట్లేదు. దేవుడు నీకు దిద్దుబాటునివ్వట్లేదు. ఆకర్షణీయమైన లోకం నుంచి మొదట నువ్వు బయటికి ఎదుటి వారితో పోల్చుకోకు. దేవుని బిడ్డ, నీవు శ్రేష్ఠురాలవు, శ్రేష్ఠుడవు. నీ కుటుంబము శ్రేష్టమైనది. దేవుని బిడ్డ, ఎదుటి వారితో పోల్చుకొని నువ్వు ఐగుప్తులోనికి వెళ్ళిపోతున్నావు. దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోని, నీవు ఆయన సొత్తైన ప్రజలు బిడ్డ. ఆయన ధననిధిలో నుండి ఆయన నీకు ఇస్తాడు. ఆయన ధననిధి ఓపెన్ కాకముందే నువ్వు ఐగుప్తులోకి వెళ్ళిపోతున్నావు. ఆయన ధననిధి తెరవబడక ముందే నువ్వు లోక ఆకర్షణలోకి వెళ్ళిపోతున్నావు. లోక పద్ధతులలోకి వెళ్ళిపోతున్నావు. భయంకరంగా నీ పాత్రలు ఎండిపోయినాయి. దేవుని బిడ్డ, నీ ఇంటిలో పిండి పుష్టి తొట్టి నూనె బుద్ధి ఎండిపోయింది. నీ చేతిలో సమృద్ధి లేదు. నీ భర్త చేతిలో సమృద్ధి లేదు. నీ కుటుంబంలో సమృద్ధి లేదు. మట్టి గోడ మీద గచ్చు పూత, పైకి నువ్వు సమృద్ధి గలదానిగా, సమృద్ధి వారిగా కనబడుతున్నావు. కానీ నీ కుటుంబంలో సమృద్ధి లేదు. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో ఆశీర్వాదం లేదు. దేవుని బిడ్డ, నీ కుటుంబంలో దీవెన లేదు. రోషం లేదు నీకు, పౌరుషం లేదు నీకు. దేవుని కొరకు నిలబడి నేను పరుగెత్తుతాను, దేవుని సన్నిధిలో నేను దీవించబడతాను, దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడతానని రోషము పౌరుషము లేని ఒక భయంకరమైనటువంటి స్థితిలో నీవున్నావు. రాజీ పడుతున్నావు. భయంకరంగా నీవు పేదరికానికి అప్పగించబడతావు బిడ్డ. భయంకరంగా సమస్యలకు అప్పగించబడతావు. రాజీ పడితే ప్రభు కొరకు పరిగెత్తు, ప్రభువులో కనిపెట్టు. నీ కుటుంబము ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉన్నది. దేవుడు నీకే హెచ్చరికలిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని మాటలను నిర్లక్ష్యం చేయకు. దేవుని బిడ్డ, దేవుని మాటలు విడిచిపెట్టకు. దేవుని బిడ్డ, హృదయాన్ని దిద్దుకో. నీకోసం నేనున్నాను యేసయ్య, నీకోసం నేనున్నాను ప్రభువా. కావాలి నీ సన్నిధి నాకు కావాలి ప్రభా. నీ ప్రత్యక్షత నాకు కావాలి. నీ తేజస్సు నాకు కావాలి. నీ మహిమ కావాలి. మొదటి ప్రేమ నాకు కావాలి. మొదటి పరుగు నాకు కావాలి. మొదటి ఉజ్జీవము నాకు కావాలి. మొదట ఉన్న ఆ యొక్క గొప్ప సహవాసము నాకు కావాలి. మొదట నీతో ఉన్న సహవాసమే నాకు కావాలి ప్రభా. ఇంతవరకు అవిధేయత, అజ్ఞానము నా కుటుంబాన్ని పతనానికి తీసుకొని వెళుతుందయ్యా. ఇప్పటి నుండి నేను మరలా ఆ మొదటి ఉజ్జీవాన్ని పొందుకుంటాను డాడీ. ఆ మొదటి ప్రేమను నేను పొందుకుంటానయ్యా. ఆ మొదటి ఆత్మీయ సహవాసాన్ని నేను పొందుకుంటాను డాడీ. కన్నీరంతా తుడచివేసి కౌగిలిలో నెమ్మదినిచ్చి ఓదార్చిన నా యేసయ్యా. నిన్ను మరువలేనయ్యా. ఓదార్చిన నా యేసయ్యా.
నేను మరువాలేనయ్యా గుండె పగిలి ఏడ్చిన వేళ సమాధానము చిత్తములటి ఓదార్చిన నా యేసయ్యా నీ ప్రేమ పంచువాడు భుజమును తట్టి నెమ్మదినిచ్చి భుజమును తట్టి నెమ్మదినిచ్చి బలపరచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా ఆధారముని బలపరచిన నా యేసయ్యా యెహోవా షమ్మా నీవయ్యా నీకోసం మిగిలినాను మమ్మల్ని దర్శించి నీకోసం ఉన్నాను యేసయ్యా నీకోసం మిగిలినాను యేసయ్యా అప్పటికి మమ్మల్ని ఆ కలువరి సిలువలో నా కొరకు ప్రాణ త్యాగము చేసిన దేవా మమ్మల్ని ఆదరిస్తున్నావుడే నా పాప రుణపత్రాన్ని చింపివేసి చేత నింపుతున్నావుడే మరణపు ముళ్ళను విరిచి శాపపు ముళ్ళను విరిచి సమాధి ముళ్ళను విరిచి సమాధికి ఓటమిని కలిగించి నాకు విజయాన్ని ఇచ్చిన దేవా స్తోత్రములు నా కుటుంబానికి విజయాన్ని ఇచ్చిన దేవా స్తోత్రములు నీకు వందనములు స్తోత్రములు నాయనా హల్లెలూయా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రము డాడీ వందనాలు డాడీ సజీవుడానికి స్తోత్రమయ్యా సంపూర్ణడానికి స్తోత్రము డాడీ బలమైన అయ్యా కొలతలేని ఆత్మతో కుటుంబాలను నింపండి ప్రభా కొలతలేని ఆత్మతో బిడ్డలను నింపండి ప్రభా కొలతలేని ఆశీర్వాదము కొలతలేని దీవెన కొలతలేని ఆరోగ్యము సంఘము మీదకి విడుదల 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 తండ్రి విడుదల విడుదల చేయండియా అపవాది కబంధ హస్తాల నుంచి నా ప్రియుల కుటుంబాలకు విడుదల 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 ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదాన్ని తెరవండి నాయనా బిడ్డల ఇళ్ళలోకి వెళ్తుండగానే గొప్ప ఆశీర్వాదము గొప్ప జీవనము గొప్ప వెలుగు గొప్ప మహిమ, గొప్ప సమృద్ధిని బిడ్డల ఇక్కడి నుండి తీసుకొని వెళ్ళాలి డాడీ అవునేసయానికి వందనాలు యేసయ్యా, ఎవరు కూడా రిక్తులుగా వెళ్ళవద్దు నాయనా డాడీ నీకు వందనాలు నీ కార్యములు సంపూర్ణంగా జరిగించండి బోయజు పొలములో ఉన్న శ్రేష్టతను రూతు గుర్తించినదయ్యా వేరే యవనస్తుని వెంబడించలేదు డాడీ వేరే పొలంలోనికి వెళ్ళలేదు ప్రభా సంగము మీద నీ ఆత్మను కుమ్మరించాడయ్యా నీకు వందనాలయ్యా బోయజు పొలములో ఉన్న ఆశీర్వాదాన్ని సంఘములో మీరు ఉంచినారు ప్రభా రూతు శ్రేష్టమైన పనులను కోసుకొని వెళ్ళినది బిడ్డలు ఇక్కడ నుండి శ్రేష్టమైన ఆశీర్వాదం శ్రేష్టమైన దీవెనను ఇక్కడ నుండి బిడ్డలు తీసుకొని వెళ్ళుదురుగాక తండ్రి నీకు వందనాలు తండ్రి నీకు స్తోత్రములైనా నువ్వు జరిగించిన బలమైన స్తుతి ఆరాధనను బట్టి మీ ఘనమైన నామానికి కృతజ్ఞత వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్